ఇలాంటివి ఇంకా సుశీల మేడం గారు ఇంకా మరెన్నో జరపాలని అందరూ వచ్చి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఇవన్నీ నేర్పించాలంటే నేను పద్మా మేడంని పెద్ద పర్మిషన్ తీసుకొని నేను ఒక పెద్దరికి వెళ్ళక్కర్లేదు కదా. సో అందరూ పద్మా మేడం రిక్వెస్ట్ చేయండి, వచ్చిన వాళ్ళందరూ పద్మా మేడం మాకు ఈ ట్రైనింగ్ ఇప్పించండి, మాకు ఈ ట్రైనింగ్ ఇప్పించండి. ఓకేనా? థ్యాంక్ యూ శృతి. శివపార్వతి. అందరికీ నమస్కారం. తపస్వీలో జాయిన్ అయ్యాను. నేను చాలా అంటే ఇదివరకు కొంచెం కానీ తపస్వీకి వచ్చాక ప్రత్యక్షంగా నేర్చుకున్నాను. నేర్చిన టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్తున్నాను. తపస్వి వాళ్ళు నేను ఎక్కడ నేర్చుకోవాలనుకున్నా టైలరింగ్ కానీ ఇక్కడ సమస్య పెట్టి మంచి ట్రైనింగ్ ఇచ్చారండి. మంచి టైలరింగ్ అయితే నేర్చుకున్నాం. ఇప్పుడు గిరాకీ కూడా కుడుతున్నామండి. అందరికీ హృదయపూర్వక వందనాలు. అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరికీ నాతోటి నేర్చుకున్న నా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నాకు ఈ టైలరింగ్ చాలా నచ్చింది. 45 డేస్లోనైనా మన బ్లౌజులు మనం కుట్టుకోగలుగుతున్నాము. ఇంకా కొద్దిగా డీప్గా ఈ టైలరింగ్ నేర్చుకుంటే బయట వాళ్ళకి కూడా కుట్టవచ్చని నా ఉద్దేశం. హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి. తపస్వి ఇన్స్టిట్యూట్ నాకైతే పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే బేసిక్ లెవెల్ నాకు వచ్చాయండి. అంటే ఓన్గా క్రియేటివ్గా కుట్టడం అనేది నాకు వచ్చు. బట్ అంటే కాన్ఫిడెన్స్ లేకుండే ఎట్లా అంటే పర్టిక్యులర్ మెజర్మెంట్స్ తీసుకొని కుట్టడం అట్లా నాకు రాకపోతుంది. సో నేను ఇట్లాంటి ప్లాట్ఫామ్ కోసం వెతుకుతూ ఉన్నాను. సో ఎట్లాస్ నాకు మా ఫ్రెండ్స్ ద్వారా తెలియగానే నేను ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను. బట్ ఇప్పుడు ప్రజెంట్గా నేను నా ఓన్గా బొటిక్ స్టార్ట్ చేశాను. అండ్ నాకేంటంటే మెయిన్గా కాన్ఫిడెన్స్ ఉండకపోతుండే. సో ఇది అనేది నాకు మంచి ప్లాట్ఫామ్ అయింది. అండ్ వీణా మ్యామ్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఏది చిన్నది రాకపోయినా కూడా తనకైతే ఎంత పేషెన్స్ అంటే ఒక 100 times అయినా కూడా షీల్ రిపీట్ అగైన్ అండ్ అగైన్. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సుశీల మ్యామ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మీనా గారు, రూప గారు, మెయిన్ ఫ్యాకల్టీ మెంబర్స్ ప్లీజ్ ఆల్సో కమెంట్ సపోర్ట్ చేస్తున్నారు మా తపస్వి నమ్మి. వీ విల్ నాట్ ఫర్గెట్ అబౌట్ దిస్. ఓకే, చాలా థ్యాంక్స్. మహేశ్వరి గారు, అమ్మ మీరు నేర్చుకున్న బయట గిరాకీ అంటారు కదా, అలా చేస్తున్నారా? లేకపోతే మీకు ఓన్గా ఏమైనా సెటప్ చేయాలని ఉందా? ఇవి మీ ఇంకా ఏమి కోరుకుంటున్నారు చెప్పండి. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నారు కూడా చెప్పండి. తపస్వి కోసం అసలు ఏం తెలియదండి. ఫస్ట్ టైలరింగ్ నేర్చుకోవాలనుకున్నాను. చాలా వెళ్ళండి అంటే చాలా దూరం బస్ ఎక్కి వెళ్ళడం అలా ఉండేది. నియర్ బై మా హౌస్కి దగ్గరలో గాంధీనగర్లో 2nd బ్యాచ్లో నేను జాయిన్ అయ్యాను. ఫస్ట్ వెళ్ళినప్పుడు అసలు నాకు మిషన్ క్లాత్ ఎలా పట్టుకోవాలో సూదిలో అసలు దారం ఎక్కేయడం కూడా తెలియదు. బయట అంతా కుట్టించుకోవడమే తప్ప ఇలా కుట్టుకోవాలని తెలియదు. కాకపోతే పిల్లలు పెద్దగా అయిపోతే ప్రతి ఒక్కరికి మిషన్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే స్టిచెస్కైనా మనం నేర్చుకుంటే మన పిల్లలకైనా యూజ్ అవుతుందని నేను వెళ్ళాను. మేడం చాలా సపోర్ట్ చేశారు. రూపాకైతే ఇంకా అసలు ప్రతి ఒక్క డౌట్కి నాకు క్లారిఫై ఇచ్చింది. కాబట్టి ఇంట్లో ఇప్పుడు నేను ఒక మిషన్ కొనుక్కొని నా పిల్లలకి నేను కుట్లు వేసుకోవడం అయినా కుట్టుకోవడం అయినా ఓన్గా నేను నేర్చుకున్నానంటే బికాజ్ ఆఫ్ రూపాక. ఎందుకంటే ప్రతి డౌట్కి క్లియర్గా నాకేంటంటే ఇది ఇలా కుట్టాలి అని చెప్పారు. సుశీల మేడం కూడా చాలా సపోర్టు. ఎన్నో రకాల ఈ తపస్వి ద్వారా వచ్చిన అన్నీ కూడా గ్రూప్లో పెట్టడము, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి దాని ద్వారా మనీ ఎలా మీరు హన్ చేసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళు అనేది చెప్తుంటే నాకు చాలా సంతోషం ఇచ్చింది. కాకపోతే మన ఒక్కొక్కరికి కుదరదు. కుదిరిన వాళ్ళకి కంపల్సరీ ఇందులో జాయిన్ అయ్యి మీకు ఎలా యూజ్ అయితే అలా యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకైతే. ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు తపస్వి వాళ్ళకి, సార్ వాళ్ళకి, మేడం వాళ్ళకి థ్యాంక్ యూ మేడం. పద్మా మేడం ఇంత మంచి లేడీస్కి అనుగుణంగా ఉండేటట్టుగా చేశారు. ఇలాంటి ఎన్నో కోర్సులు ఈ ఆడవాళ్ళకి అవైలబుల్లో ఉండేటట్టు మగ్గం వర్క్ అనేది ఎంత వేలల్లో ఉందండి ఇప్పుడు. అలాంటిది నేర్పించడం, టైలరింగ్ అయితే ప్రతి ఒక్కరికి అవసరమే. మనం బయట చాలా కాస్ట్ అయిపోయినాయి. ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవాలంటే
మా మినిమం 500 అట్లా ఉంది. కానీ మనకు వస్తే మన వరకన్నా యూజ్ అవుతుంది కదా, మనం వేరే దగ్గర వెళ్ళకుండా. అలా ఇంట్లో వీలున్న వాళ్ళు షాప్స్ పెట్టుకోవడం చాలా నచ్చింది నాకైతే. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చి చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. సుశీల మేడం, ఇలాంటివి ఎన్నో మీరు ఆడవాళ్ళకి అందుబాటులో తేవాలి మా గాంధీనగర్ బ్యాచ్కి. ఎలాంటివి ఉన్నా నేను మాత్రం కంపల్సరీ మా ఏరియాలో ప్రతి ఒక్క మహిళకి నేను అందేలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వెరీ గుడ్. మీరు అసెంబ్లీలో క్రియేట్ చేసి దీనివల్ల మీకు ఉపాధి ఎలా కలుగుతుంది, మీరు దాన్ని ఇంకా బాగా ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు అనేది చేసుకోవచ్చు అనేది చెప్తాం మళ్ళీ. అప్పుడు మళ్ళీ మీరు దానికి నెక్స్ట్ కొత్త ట్రైనర్స్ మాకు ఇంకా వెతుకుతున్నాము. అదే కాకుండా మీకు లాస్ట్ టైం చెప్పాము పామ్ లీఫ్తో కూడా అని, అదన్నీ స్వప్న గారు మనకి రెడీ చేసి పెడుతున్నారు. బుట్టల్లో చాలా రకాలు ఉన్నాయి, అన్ని రకాల బుట్టలు కూడా మనం నేర్చుకోవచ్చు. చక్కగా మనం గిఫ్టింగ్కి యూస్ చేసుకోవచ్చు, డెకరేటివ్ లాగా మన ఇంట్లో పెట్టుకోవచ్చు, మనం గిఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఐశ్వర్య ఫీడ్బ్యాక్ వింటే మాకు కాదు. మైసెల్ఫ్ ఐఎమ్ ఐశ్వర్య. నేను ఒక 5 years నుంచి కంప్యూటర్ వర్క్ వేస్తున్నాను. నాకు బ్లౌజ్ మార్కింగ్ అనేది పర్ఫెక్షన్ ఉండదు, రాదు. సో దానివల్ల నాకు బ్లౌజెస్ వేసేటప్పుడు ప్రతి బ్లౌజ్లో ప్రాబ్లం వచ్చేది. ప్రతి ఒక్క దగ్గర రిటర్న్ వచ్చేది బ్లౌజ్. ఎగ్జాంపుల్, ఇక్కడ వాళ్ళ బొటిక్కి నేను వర్క్ చేస్తాను, తను కూడా నాకు చాలాసార్లు రిమార్క్స్ చెప్పింది. సో నేను ఎంత ట్రై చేసినా కరెక్ట్ చేసుకోలేకపోయాను. తనే సజెస్ట్ చేసింది, ఇక్కడ మీకు టైలరింగ్ నేర్పిస్తున్నారు, వెళ్దామా, వస్తావా, నీకు పర్ఫెక్ట్ అవుతావు కదా, దాంతో నీకు ఫ్యూచర్ యూజ్ అవుతుంది, ఇంకా పర్ఫెక్షన్ వస్తుంది, బై దట్ యూ విల్ గెట్ గుడ్ ఎర్నింగ్స్ ఇంకా అని తను చెప్పింది. సో నెక్స్ట్ ఒక 1 second కూడా వేస్ట్ చేయకుండా నెక్స్ట్ డే ఐ వాజ్ హియర్ అండ్ ఐ ఆస్క్డ్ మేడం, విల్ యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ ఫర్ ఐ విల్ డూ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్, మీరు నాకు ఏమైనా ఆపర్చునిటీ ఇస్తారా నేను ఇక్కడ నేర్చుకోవడానికి అంటే, ఓకే దెన్ యూ కమ్ అని మేడం చెప్పారు. సో చాలామంది అయితే ఇక్కడ వచ్చి ఎంత నేర్చుకుంటున్నారో అంత యూజ్ చేసుకుంటున్నారు బయట. వాళ్ళు ఇక్కడ ఎంత నేర్చుకుంటున్నారో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అలాంటి దానికి చాలా హెల్ప్ అవుతుంది. నేనైతే ఇక్కడికి వచ్చి నేర్చుకున్న తర్వాత చాలా అంటే చాలా నేను ఇంతకుముందు వేసే వర్క్ దానికంటే ఇప్పుడు ఇంకా డబల్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. నేను టైలరింగ్ అనేది పర్ఫెక్షన్ నేర్చుకున్నాను ఇక్కడ. ఫస్ట్ నాకు అసలు బ్లౌజ్ మార్కింగ్ రాదు, ఎలా మార్క్ చేయాలో తెలియదు. ఇక్కడ రావడం వల్ల బ్లౌజ్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్ వచ్చింది. టైలరింగ్ నేర్చుకున్నాను, ఎలా స్టిచ్ చేయాలి. సో దానివల్ల నాకు నేను ఇంతకుముందు చేసే వర్క్ అనేది ఇప్పుడు డబల్ అయిందనమాట. పలానా ఆమె పర్ఫెక్ట్ చేస్తుంది అనే నేమ్ వచ్చిందంటే ఆల్ ఆఫ్ అబౌట్ తపస్వి. How much income you are getting? 35. Wow, wow, that's a big number. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం, ఇంకా చాలామంది నేర్చుకోవాలి, మాలాగా ఇంకా చాలామంది ఏమైనా చేయాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఒక హస్బెండ్ పైన ఒక ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు, విమెన్ అనేది ఇండిపెండెంట్ ఉండాలి అనేది నా కోరిక. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్. Sitting at home అంటే that's not a small thing. Very good. Take a round of applause. Very good. తప్పకుండా చేస్తామమ్మా. పూజిత అండ్ తస్లీం ప్లీజ్ కమ్. మీ ఇద్దరు తర్వాత శ్వేత కూడా రెడీగా ఉండండి అమ్మా. తపస్వి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఇచ్చిన పెద్దవాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. రూపా మేడం అండ్ సుశీల మేడం చాలా మాకు సపోర్ట్ చేసినందుకు మీకు థ్యాంక్స్. మ్యామ్ ఎన్నిసార్లు అడిగినా కూడా మాకు చెప్పననే మాట చెప్పలేదు. మేము ఎన్నిసార్లు అడిగినా కూడా మ్యామ్ చిరాకించుకోకుండా బయట మాట్లాడలేదు. చాలా బాగా చెప్పినందుకు ఈ ఫౌండేషన్ వాళ్ళు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మేము ధన్యవాదాలు. థ్యాంక్ యూ దిస్ వెరీ మచ్. నేను ఫస్ట్లో టైలరింగ్ నేర్చుకోవాలంటే నాకు అసలు ఇంట్రెస్టే లేదు. మా పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళైతే పైన నేర్పించేవాళ్ళు, కానీ ఇట్లా కటింగ్ మొత్తం ఇట్లా క్లారిటీ అనేది ఇవ్వలేదు. రూపా మ్యామ్ నాకు బాగా నేర్పించారు కటింగ్. అంటే 2-3 times నేను అడిగిన మ్యామ్ నాకు అసలు ఇంట్రెస్ట్ లేదంటే, అమ్మ నువ్వు ఇట్లా నేర్చుకో, పైన నువ్వు పక్కన బుక్ పెట్టుకొని చదువు, నీకు మార్నింగ్ నీకు కాకపోతే నేను 2-3 సార్లు ఇవ్వాలి, నేను చెప్తాను, నీకు ట్రైనింగ్ అనేది నేను ఇస్తాను, నీకు నువ్వేమి అశ్రద్ధ చేయకుండా నువ్వు మానకమ్మ అని చెప్పేసి మ్యామ్ చాలా సపోర్ట్ ఇచ్చినందుకు రూపా మ్యామ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ.
మాట్లాడితే భయం పోతుందమ్మా. మీ ఓన్గా శ్వేతానా ఇంకో టైలరింగ్ నేర్చుకొని 6 months అయిపోయింది. తర్వాత మగమ్మకి వచ్చాం. చాలామంది వచ్చారు, ఒక 30 members వరకు నేమ్స్ ఇచ్చారు, కానీ అందరు నెక్ ప్రాబ్లంలో పనిచేసారు. మేము ఒక 15 members వస్తున్నాం. అందరూ బాగా నేర్చుకున్నారు. వీణా మేడం బాగా చెప్తున్నారు. ఎవరి బ్లౌజ్ వాళ్ళు వేసుకుంటున్నారు. ఇప్పుడు డిజైన్స్ నిన్నతో క్లాస్ అయిపోయింది. ఇంకా చాలా కోర్సులు పెడితే మేము నేర్చుకోవాలనుకుంటున్నాం. అడ్వాన్స్ కోర్స్ అని చెప్పారు మేడం, ఇంకా ఇప్పుడు అనేది చెప్పలేదు. సుశీల మేడం చాలా కష్టపడి అందరినీ గ్యాదర్ చేస్తుంది, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది, ఉపాధి కల్పిస్తుంది అందరికీ. ఎవరి వాళ్ళు కుట్టుకోవడానికి ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు బయట. ఇప్పుడు ఎవరి వాళ్ళు చేసుకునే అంతగా నేర్చుకుంటున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇంకా అందరు బాగా నేర్చుకొని ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పి ఇంకా నేర్చుకుంటే బాగుంటుంది. అందరికీ యూజ్ అయ్యే పని కాబట్టి. నేను ఫస్ట్ 40లో పని చేసేదాన్ని. అక్కడ 6000కే పని చేసేదాన్ని. మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుండే. అయితే అక్కడ నేర్పిస్తామని కూడా అన్నారు అక్క వాళ్ళు. సరే అని స్టార్టింగ్ వెళ్ళాను. అక్కడ ఖాళీ సైడ్ స్టిచెస్ అక్కడ వచ్చిన గిరాకీతోని నాకు కుట్టడం లేదు. వాళ్ళనే చూపించారు అనమాట. ఏది కటింగ్ కానీ ఏది కానీ అడిగినా కానీ చూపించేవాళ్ళు కాదు. ఒక 1 month 2 months అయింది. అక్క ఏం నేర్పిస్తలేదు, ఇక్కడ ఇంతే అమ్మా, నువ్వు చూస్తుంటే నీతో వస్తుందని చెప్పి కానీ పర్ఫెక్ట్గా నేర్పించదు. సరే అనేసి నేను వేరే దగ్గర ఎక్కడైనా వెళ్దాము అనేసి అనుకున్నాం. మా చెల్లి చెప్పింది ఇక్కడ బాగా నేర్పిస్తారంట, 45 daysలో వస్తుందంట. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ హెమ్మింగ్ ఉక్స్ కాజాలని అంటారు. ఫస్ట్ దానికే 1 month అయిపోతుంది, అసలు మనీ వేస్ట్ అవుతుంది అనేసి నేను ఇక్కడికి వచ్చిన. ఇక్కడ ఫస్ట్ నుంచి కటింగ్ నుంచే నేర్పించారు. నేను నేర్చుకున్నా. ఇప్పుడు షాప్లో కూడా బంద్ చేసేసిన. పీకో మిషన్ తెచ్చుకున్నా. స్టిచ్చింగ్ పీకో మిషన్ మంత్లీ 8000 వరకు వస్తుంది కదా, ఇంట్లో వస్తుంది. నమస్తే. దీనికి ఫౌండర్ అయ్యి ఎంతోమందికి హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఎప్పటి నుంచి యాక్చువల్గా మేము 10 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. టైలరింగ్ నేర్చుకుందామని చూశాను, కానీ ఇలాంటి ఆపర్చునిటీ మాకు కనిపించలేదు, దొరకలేదు. అయితే చాలా ఇయర్స్ తర్వాత కనిపించింది మాకు. మౌలాలీలో ఇక్కడ ఇలాంటి సేమ్ ఫౌండేషన్ ఒకటి ఉంది, పెట్టారు. అనిపించడం అది నాకు అంత ఎంకరేజ్మెంట్ అనిపించలేదు, నాకు అంత అర్థం అవ్వలేదు. ఒక 15-10 days వెళ్ళాను. తర్వాత ఇంకా ఆపేసాను. మా సిస్టర్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా బాగుంది మేడం, ఇంకా సుశీల మేడం బాగా ఇనిషియేట్ తీసుకొని అందరు మాకు ఇంకా 45 days కోర్స్ ఓకే, కానీ ఇంకా కంప్లీట్గా మేము పర్ఫెక్ట్ రావాలంటే ఇంకా మాకు అడ్వాన్స్ కోర్స్ ఉంటే బాగుంటుంది. కొంచెం అడ్వాన్స్ కోర్సెస్ ఏమైనా ఉంటే మాకు ప్రొవైడ్ చేయాలి. ఇలాంటివి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి అని. ఇంకా నెక్స్ట్ మాకు ప్రొడక్షన్వి, ఇంకా ప్రొడక్షన్ కోసం కూడా మీరు ఏమైనా ప్లాన్ చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నాం మేడం. థ్యాంక్ యూ శ్వేత, థ్యాంక్ యూ సో మచ్. కొట్టండి గట్టిగా. నా పేరు ప్రీతి. 12th బ్యాచ్ తపస్విలో టైలరింగ్ నేర్చుకున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ఇదంతా అరేంజ్ చేసి మేడం చాలా తీసుకున్నారు, కానీ చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ ఈ ఇన్స్టిట్యూట్ ఇన్ఫోసిస్ వాళ్ళు ఎంత ఆఫర్ చేసి, సరే చాలా మట్టుకి ఈ మధ్యలో అంతా ఎడ్యుకేటెడ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఒక లేడీ ఫ్యామిలీని రెస్పాన్సిబుల్గా చూడాలి. ఎట్ ద సేమ్ టైమ్ షీ డెఫినెట్లీ ఫీల్ లైక్ దట్ why I am sitting simply at home. We also do something. We should earn something. అదొక్కటే ఎర్నింగ్ అనేది కాదండి. చదివారు, దాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాను, ఇంట్లోనే ఉండిపోతున్నాను ఈ ఫీలింగ్. నేనైతే జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ ఫర్ అనదర్ జాబ్స్ మ్యామ్, బట్ సింప్లీ ఇంట్లో ఉండడం ఇష్టం లేక ఇదొక ఇన్స్టిట్యూట్ ఉంది, ఇలా నేర్పిస్తున్నారు
అని తెలిసిన వెంటనే వచ్చేసాను. ఇంకా అక్కడేదో ఊరికనే కూర్చునే బదులు అట్లీస్ట్ 2 hours అన్నా ఐ హ్యావ్ టు యూటిలైజ్ మై టైం డెఫినెట్లీ అని ఇక్కడికి వచ్చాను. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, తపస్వి ఓకే చూశాను. ఓకే ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్ అంటున్నారు, చూద్దాము జాయిన్ అయ్యాను. వేరే దగ్గర అలా 2-3 ఏరియాస్లో సెర్చ్ చేశాను మేడం సెంటర్స్లో. కానీ ఇక్కడికి వచ్చాక ఒకటి అర్థమైంది ఏంటంటే ఎక్కడైనా జస్ట్ బేసిక్స్ నేర్పిస్తున్నారు అండ్ నాట్ ఓన్లీ జస్ట్ ఓవరాల్లీ దే సెడ్ బట్ హియర్ మ్యామ్ ఆల్సో మ్యామ్ ఈవెన్లీ ఫస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఏ ప్రాపర్ స్టెప్ బై స్టెప్. వెళ్ళగానే నీడిల్ పట్టు థ్రెడ్కి పెట్టి కాజా కుట్టు ఇట్లా థ్రెడ్తో నీడిల్తో కుట్టేసే ఇలా కాదు. ఫస్ట్ థియరిటికల్ వే, దెన్ ఆఫ్టర్ ప్రాక్టికల్ వే. అది ప్రొసీజర్ చాలా బాగా అనిపించింది. మేము ఇప్పుడు వచ్చాము, ఇక్కడ స్టిచ్చింగ్ ఇంట్లో ఆల్రెడీ కుట్టేవాళ్ళు, షాప్స్ పెట్టి కుట్టేవాళ్ళు ఇలా అన్నీ స్టిచ్చింగ్ చేస్తుంటారు కదా, వాళ్ళందరికీ బై ద మెజర్మెంట్ వే అనేది తెలియకపోతుంటుండొచ్చు నాకు తెలిసి. కానీ మ్యామ్ చాలా బాగా చెప్పారు, వీణా మ్యామ్ మాకు బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేసి, ఈవెన్ నాకు అది కొత్తే, ఎందుకంటే చదువుకొని ఈ ఫీల్డే డిఫరెంట్ మాకు అయినా కూడా చాలా అసలు మ్యామ్ దగ్గరకు వచ్చాక ఇలా మెజర్మెంట్తో చెప్తారు అనే విషయం నాకు తెలియదు. ఎవ్రీథింగ్ ఒక చిన్న హ్యాండ్ కానీ పూరి కాజాయిలో కుట్టాలి ప్రతి ఒక్కటి చిన్న దగ్గర నుంచి కూడా పెద్ద ఫ్యాషనింగ్ డిజైనింగ్ వరకు కూడా తను నేర్పించడానికి చాలా సపోర్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వీణా మ్యామ్. అండ్ ఇక్కడ మా కోసం అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి పేరున చాలా థ్యాంక్స్ అండి. స్పాన్సర్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ ఇన్ఫోసిస్ టీం నుంచి. సుశీల మ్యామ్ మీకు చాలా థ్యాంక్స్. ఇలాంటివి ఇంకా కొన్ని ఆఫర్స్ లేడీస్కి రిలేటెడ్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటి అంటే ఫ్యాషన్ డిజైనింగ్గా ఇది జస్ట్ బేసిక్, తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ వేలో కొన్ని సిస్టమ్ వర్క్ రిలేటెడ్గా కూడా ఉంటాయండి, పార్ట్ టైం జాబ్స్ అలాగా. మ్యాక్సిమం ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది, సిస్టమ్ టచ్ ఉంటుంది. చిన్నగా ఏదైనా సరే ఒక 2-3 hours అట్లా మీరు చేసుకోగలరమ్మా అనేటువంటి సిస్టమ్ బేస్డ్ వర్క్స్ అలాంటివి ఏమైనా ఉంటే కొంచెం మ్యామ్కి అట్లా హింట్ ఇస్తే మేము అప్రోచ్ అవుతాం మేడం, ఎందుకంటే విల్లింగ్ టు డూ ఎనీ వర్క్ అనమాట. అది ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ తపస్వి బ్యాక్గ్రౌండ్ అసలు ప్లాట్ఫామ్లో అక్కడ కూర్చున్న పెద్ద ఆయనని చూసి కూడా హ్యాట్స్ ఆఫ్ అసలు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా చదివితే ఏమవుతుందో ఏంటో అనే ఫీలింగ్ ఎక్కువ. సరే మా ఫాదర్ అయితే డిప్లొమా చేయమ్మా అంటే డిప్లొమాకి వెళ్ళాను తెలుగు మీడియం నుంచి డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళాను. ఏం రావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఇలా హైయర్ కూడా అయిపోయింది కానీ ఇంట్లోనే ఉండిపోతున్నాం. మ్యారేజ్ చెప్పేసి బయటికి ఇంట్లోనే ఉందండి. ఏ జాబ్కి వెళ్ళాలి, టైలరింగ్కి వచ్చాం. బయట షాప్స్ దగ్గర అడిగాం మేము టైలరింగ్ నేర్చుకోవాలని, నేర్పిస్తారని నేర్పిస్తాం 10,000 ఇవ్వండి, ఏం నేర్పించేది లేదు కదా అనేసి అక్కడ మా అనుకున్నాం. వేరే వాళ్ళని అడిగాం, ఎవరు అడిగినా కానీ మాకు పేమెంట్ ఇస్తే మేము నేర్పిస్తాం అన్నారు. మేము ఇక్కడ రూమ్స్ కోసం తిరిగేటప్పుడు ఈ తపస్వి టైలరింగ్ అనేసి ఇక్కడ వరకు వచ్చామన్నమాట. వచ్చి మేడం సుశీల మేడంని కలిసాం, ఇట్లా నేర్పిస్తున్నారండి మేడం అంటే, నేర్పిస్తామమ్మా మీరు నెక్స్ట్ బ్యాచ్కి కంటిన్యూ అవ్వచ్చు అని చెప్పేసి అన్నారు. కంటిన్యూ అయినాము. వీణా మేడం చాలా బాగా నేర్పించారు మాకు. అప్పుడు పక్క వాళ్ళు ఉంటారు, ఏదో మాకు కుట్టడం వచ్చు అంతే, పీస్ వర్క్ కింద ఇస్తారా అంటే పీస్ వర్క్ ఇస్తాం, జస్ట్ ఒక బ్లౌజు పీస్ వర్క్ చేసి ఇచ్చామంటే 20 రూపీస్ ఇచ్చేవాళ్ళు. మాకు వచ్చేది 20 రూపీస్. ఆ 20 రూపీస్ కోసం ఆయన ఇంట్లో ఎందుకు ఖాళీ ఉండాలి, మేము ఏదో ఒకటి అయితే చేయాలి కదా అని స్టెప్ బై స్టెప్ బోర్డు మీద చెప్పి పాయింట్ వైజ్ ఇదిగో ఫస్ట్ పాయింట్ ఇది, సెకండ్ ఇలా పెట్టుకోండి, థర్డ్ ఇలా పెట్టండి. మేడం చాలా బాగా చెప్పారనమాట, మాకు చాలా అర్థమైంది. మాకు ఎంతో టైం పట్టలేదు, అది అయిపోయి 15 days అయినట్లుంది. అనార్కలి డ్రెస్ కుట్టాను, చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది నాకు. కానీ అనార్కలి కుట్టడానికి నాకు 3 days పట్టింది. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఇక్కడ నేర్చుకున్న వాళ్ళందరూ కూడా అలా
చూపెట్టి మీరు చూపిస్తే మాకు ధైర్యం ఉంటుంది. వీల్ సాటిస్ఫై. మేడం నేను చాలా సాటిస్ఫై చాలా బాగా కుట్టావమ్మా. చాలా నైస్ అండ్ కలర్ ఆల్సో వెరీ నైస్. పింక్ సెలెక్షన్ అండ్ వాటర్ ఆల్సో పింక్, రోజ్ ఫ్లవర్స్, వెరీ గుడ్. నాకే ఇష్టపడతారు అందరూ ఇప్పుడున్న. నెక్స్ట్ ఆదిత్య గారు. లెట్ మీ ఆల్సో జాయిన్. మీరు కూడా పట్టుకోండి. నెక్స్ట్ ఇందుమతి గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సుమంత్ గారు, సురేణ్ గారు. We are the Infosys team from the CSR Mamata. First of all, ముందుగా తపస్వి ఫౌండేషన్ వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచులేషన్ టు కంప్లీట్ ద 25th ఇయర్. సో మీరు ఇంత అక్కడ మీ మాటల ద్వారా నేను తెలుసుకుంది ఏంటంటే మీరు చాలా సహాయాలు చేస్తున్నారు. లైక్ ఆర్ఫనైజ్ కానీ, గోశాల కానీ, స్పెషల్ ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. స్పెషల్గా ఇంకా మన చూసినట్టయితే ఇప్పుడు ఉమెన్ ఎంపవర్ కింద మీరు ఇది చేశారు. చాలా వందల మందికి మీరు ఉపాధి కలిగిస్తున్నారండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దిస్. అండ్ ఇలా ఇంకా ఇంకా మీరు చేస్తూ ఉండాలి. అలాగే మేము సహాయం చేస్తాం మీకు ఎప్పుడు. వీఆర్ సపోర్టింగ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. రండి, క్లాసెస్ అటెండ్ అవ్వండి. తర్వాత కూడా మీరు చేస్తున్నారా లేదా బ్యాచ్ అయిపోగానే కూడా నేను ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను. ఆ ట్రాకింగ్ అనేది కంపల్సరీ. వాళ్ళు సపోర్ట్ చేసినందుకు మనం అది నిలబెట్టుకోవాలి కదా. సో లాంగివిటీ ఉండాలన్నమాట. అలాగే ఫ్యూచర్లో కూడా మనం నెక్స్ట్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీకి ఏంటి అంటే మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది. మీరు ఇప్పుడు నేర్చుకున్నారు, దాంట్లో పర్ఫెక్షన్ రావాలి, ఫినిషింగ్ బాగా రావాలి. సో అడ్వాన్స్ కోర్స్ కానీ లేదా పీస్ వర్క్ కానీ చేయాలి. ఆ తర్వాత మెయిన్ ఆపర్చునిటీ అట్లా అనమాట. ఆ ప్రొడక్షన్కి వెళ్తాం. ఆ తర్వాత మీ ఓన్ సెటప్సా లేకపోతే ఇక్కడే ఎంప్లాయీస్గా మీరు కూడా అబ్జార్బ్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. వీఆర్ ఇన్ ద ఫస్ట్ స్టెప్. ఈ ఫస్ట్ స్టెప్కి మనం ఇన్ఫోసిస్ వాళ్ళ సహాయం తీసుకున్నాము. ఈ ప్రపోజల్లో మనం అది కూడా పెట్టడం జరిగింది. వీళ్ళందరినీ మేము ఆ లెవెల్ దాకా మేము తీసుకెళ్తామని. అందులో భాగంగానే మనం ఏం చేసాము, శ్రీధర్ గారి తరఫున swayamupadi.com నుంచి మీటింగ్ పెట్టాము. వచ్చారు కదా మీ అందరూ. మీ ఒపీనియన్స్ అన్నీ చెప్పారు. నాకు షాప్ పెట్టుకోవాలి, నాకు మ్యాచింగ్ సెంటర్ కావాలి, నేను ఓన్ బొటిక్ కావాలి, లేదంటే నేను ప్రొడక్షన్ యూనిటే పెడతాను, మీ అందరూ ఎంతెంత పెట్టుబడి పెడతారు, ఇవన్నీ కూడా మనం జరిగింది. ఇవన్నీ వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ ఇన్ రిటర్న్. ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం ఇక్కడ చేసిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయి వాళ్ళ ప్రాజెక్ట్ ప్రపోజల్లో. సో ఇదంతా వాళ్ళు ప్రత్యక్షంగా ఇవాళ చూస్తున్నారనమాట. మీరు మాట్లాడడం రాకపోతే ఎలాగమ్మా, మీరు అన్నీ నేర్చుకున్నారు, చేస్తున్నారు కదా. ఇదేంటి బ్యానర్ ప్రోగ్రామ్ కాదు, మనం చేస్తున్నాం. మీరు నేర్చుకున్నారు, మీరు వస్తున్నారు. సో మీరు చెప్పాలన్నమాట, మేము చేసాము, మాకు ఇంత అమౌంట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు నమ్మరని కాదు, ఏంటి అంటే మీరు నేర్చుకున్నారు, నిజంగా చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సంధ్యారాణి. ఆ అమ్మాయి మాకు ఎంత స్టాండ్, యాక్చువల్గా పీస్ వర్క్ ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఆర్డర్ ఉంది అనగానే తను వచ్చి నిలబడింది. కొంతమంది ఇంత తక్కువ అమౌంట్ మేము చెయ్యము, 15 రూపీస్ రావన్నారు, కానీ తను వచ్చింది. ఏదో ఒకటి మనం స్టార్ట్ విత్, అది కూడా వన్ ఆఫ్ ద ప్రపోజల్లో మేము పెట్టిన పాయింట్ అనమాట. అలా అమ్మాయే కాదు, 10 మెంబర్స్ మాకు తోడుగా నిలబడి మేము తీసుకున్న టేకప్ చేసిన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసాం. సో షీఈస్ లుకింగ్ ఫర్ నెక్స్ట్ ఆపర్చునిటీ. ఇంకా బెస్ట్ది నెక్స్ట్ ఏం తీసుకొస్తారు, కుర్తీస్ తీసుకొస్తాం అనుకుంటున్నాం. సంధ్యారాణి ఒకసారి నుంచమ్మా. నాట్ ఓన్లీ షీ, అంటే 10 మెంబర్స్, బట్ షీ ఈస్ ద వన్ హూ స్టూడ్ ఫర్ us. అంటే మిగతా వాళ్ళందరూ మెల్లిగా కొంచెం ఆలోచించి వచ్చారు, బట్ పర్ఫెక్షన్ రావాలి కదా ఏదైనా ఆర్డర్ తీసుకురావాలంటే. సిమిలర్లీ ఇప్పుడు టైమ్ శ్రీనివాస్ గారు వచ్చారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు వేదికను అలంకరించిన వాళ్ళందరూ అమ్మ మీకోసం మేము స్టెప్స్ అనమాట, వీళ్ళని స్టెప్పింగ్ స్టోన్స్ లాగా మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళడానికి బ్రిడ్జ్, వీళ్ళందరినీ అటాచ్ చేసుకుంటూ మేము తీసుకెళ్తున్నాం. టైమ్స్ శ్రీనివాస్ గారు కూడా మీకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. అంటే లైవ్లీహుడ్కి ఇది ఒక్కటే కాదు, టైలరింగే ఆధారం అని కాదు, మీకంటూ ఒక ఉపాధి. సో వీఆర్ సర్చింగ్ ఫర్ సెవెరల్ అదర్ వేస్ ఆల్సో టు కనెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా శ్రీధర్ గారి ద్వారా ఆయన హీఈస్ కనెక్టింగ్ సో మెనీ పీపుల్ టు అస్. ఆయన ఇప్పుడు చెప్పారు కదా, ఎవరి గురించి చెప్పారు సార్, పర్సన్ ఇప్పుడు గిఫ్ట్గా ఇచ్చాం కదా. సో ఆయన మధ్యప్రదేశ్ సార్, అది రాజస్థాన్ నుంచి మనలాగే అక్కడ ట్రైనింగ్ అయ్యి వాళ్ళకు ఉపాధి కోసం
ఒక బిజినెస్ లాగా అన్నమాట. దానికి ఇన్కమ్ కావాలి కదా, ఒక ఆడవాళ్ళందరూ ఒక గ్రూప్ డిఫరెంట్గా మేము ఇవన్నీ ప్రాజెక్ట్ ప్రపోజల్లో పెట్టాము. ఇవన్నీ మనం జరిగాయి కదా, అవేర్నెస్ ప్రోగ్రామ్స్. మీకు హెల్త్ ఇష్యూస్ గురించి, మీ హెల్త్ కాపాడుకోవడానికి కూడా హెల్త్ ఈజ్ వెల్త్ అని చేశాము, అవునా? తర్వాత మన మిల్లెట్స్ గురించి ప్రోగ్రామ్ చేసాము. ఎంతమంది వచ్చారు మా చేతులు ఎత్తండి? మిల్లెట్స్ గురించి 2 times ప్రోగ్రామ్ చేశాము. ఇలాగ అన్ని ప్రోగ్రామ్స్ మన అవేర్నెస్సే కాదు, టైలరింగ్ ఒక్కటే కాదు, వీళ్ళకి ఏంటంటే వీఆర్ గివింగ్ ఆల్ మోటివేషన్ కైండ్ ఆఫ్ థింగ్. ఇన్ Swapna's words it will be good to hear. I think Swapna will tell, she will tell some corporate kind of words, quote words. Please tell that, no? ఎందుకంటే మాకు అవన్నీ తెలీదు, బట్ షీ సేస్ దట్ మీ అందరూ చేస్తున్నారు, మీకు తెలియకుండానే యు ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. ప్లీజ్ స్వప్న జస్ట్. సుశీల మ్యామ్ చెప్పిన పాయింట్స్ అన్నీ విన్నారు. వాళ్ళు చేసేది ఇప్పుడుండే టర్మ్స్ చెప్పమన్నారు. కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నారు వాళ్ళు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళు, బిహేవియరల్ చేంజెస్ తీసుకొస్తున్నారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్లో చెప్పారు కాన్ఫిడెన్స్ లేదు, వీఆర్ ల్యాకింగ్ కాన్ఫిడెన్స్ అని. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయగలిగారు. అది ఎంతమంది ఇన్స్పిరేట్ చేయగలిగితే అలాంటి స్టేజ్కి వస్తాం ఇన్స్పిరేషన్తో అన్నది కూడా మనం నోటీస్ చేస్తూ ఉండాలి. వీళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ కావాలి మీ అందరి తరఫున కూడా. ఏదన్నా ఒక ట్రైనింగ్ కోర్స్ పెట్టినా కానీ, ఏదన్నా ఒక అవేర్నెస్ సెషన్ పెట్టినా కానీ, మీరు రిజిస్ట్రేషన్స్కి కానీ లేదా నేమ్స్ ఇవ్వటం కానీ ఇస్తే వీళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ చేయగలుగుతారు. దాని ద్వారా ఇంకా కెపాసిటీ బిల్డింగ్ కానీ, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ అవకాశాలు వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది. మీ ద్వారా కూడా, పార్టిసిపెంట్స్ ద్వారా కూడా వీళ్ళకి ఎంకరేజ్మెంటే కదా, అవునా? సో మీరు వాళ్ళు ఎప్పుడన్నా మీకు మెసేజ్ పెడుతుంటారు, నేను చూస్తూ ఉంటాను, గ్రూప్స్లలో పెడుతూనే ఉంటారు సుశీల మేడం గారు. ఫస్ట్ నుంచి కూడా చాలా ఇన్స్పిరేషన్ మీకు ఇస్తూనే ఉంటారు. అలానే వీణా మేడం గారు, రూప మేడం గారిని కూడా చూశాను. చాలా చక్కగా, చాలా కష్టపడి మీకు అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. చాలా ఓపికవంతులు ఇద్దరు కూడా. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అయితే నేను తపస్వి అసోసియేషన్, నాది తపస్వితో అసోసియేషన్ మోర్ దెన్ ఏ డెకేడ్ నౌ. సో నేను ఏదో చిన్న చిక్క నాకు తోచినంత నేను చేసేదాన్ని. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నా ఇన్వాల్వ్మెంట్ ఇంకా డీపర్గా అయ్యింది. ఎందుకంటే నేను ఎప్పుడు అబ్జర్వ్ చేసేది ఒకటే, ద జెన్యూన్నెస్ ఇన్ ద హోల్ కోర్ టీమ్ మోటివేటెడ్ మీ టు అసోసియేట్ ఇన్ అ డీపర్ లెవెల్ అనమాట. సో ఆ ఎంగేజ్మెంట్ విత్ తపస్వి, ఆ బాండ్ విత్ తపస్వి అట్లా పెంచుతూనే ఉన్నారు వాళ్ళ జెన్యూన్నెస్తో. నాదేమీ లేదు, వాళ్ళ జెన్యూన్నెస్కి నేను అట్రాక్ట్ అయిపోతూ ఉన్నాను అనమాట. అలాగా ఇలా మాట్లాడుతూ ఉండగా నాకు ఎప్పటి నుంచో ఉండింది ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ లైన్లో ఏదైనా చేయాలి అనేసి. సో నా లైన్లో నేను వెళ్తుండగా నేను అన్నాను సుశీల మేడంతో, ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ చేసేటప్పుడు మన విమెన్ ఎంపవర్మెంట్ వింగ్కి ఎందుకు మనం ఈ ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకే లైవ్లీహుడ్స్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అనేసి ఆ ఉద్దేశంతోనే ఆ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్లో అందరూ చాలా బాగా నేర్చుకున్నారు యాక్చువల్లీ. కానీ ప్రొడక్షన్ వరకు సుశీల మేడం అన్నట్టు ప్రొడక్షన్ వరకు వెళ్ళలేదు. రకరకాల కారణాలు ఉన్నాయి. మేబీ అక్కడ కూడా ఆ గ్యాప్స్ అనేవి ఫిల్ చేసుకుంటూ వాళ్ళు ఇంకా వేరే రకాలైన ట్రైనింగ్స్ కూడా ప్లాన్ చేస్తూ ముందుకు వస్తారు. మీరు డెఫినెట్గా అట్లీస్ట్ మీరు ట్రై చేయండి. ఒక 1 week అన్నా మీరు అటెండ్ అవ్వండి. అట్లా అలాంటి ఎనీ కైండ్ ఆఫ్ న్యూ కోర్సెస్, న్యూ ట్రైనింగ్స్ ఏమన్నా ఇస్తే మీరు రండి, ఒక 1 week చూడండి. అది చూసిన తర్వాత మీకే తెలుస్తుంది మీరు ఏం చేయగలుగుతారు, ఏం చేయలేరు అన్నది. మీకు ఎక్కడ ఏ హర్డల్ వచ్చినా కానీ సుశీల మ్యామ్ సపోర్ట్ కానీ మేము కానీ అందరం సపోర్టివ్గా ఉండి మీకు ఆ హర్డల్స్ ఏది ఉన్నా కానీ అది అధిగమించడానికి చూస్తాము, ఓకేనా? అలానే ఇప్పుడు మేము ఇచ్చినది కార్నోగ్రాస్ ట్రైనింగ్ ఇచ్చాము ఫస్ట్. ఆ కార్నోగ్రాస్ ఒక్కటే కాకుండా పామ్ లీఫ్లో కానీ, కేన్లో కానీ, రివర్ గ్రాస్లో కానీ కూడా ట్రైనింగ్స్ అనేవి ప్లాన్ చేస్తూనే ఉన్నాము అప్పటి నుంచి. బట్ కార్నోగ్రాస్ తర్వాత కొంచెం బ్రేక్ వచ్చింది. మనకి ట్రైనర్స్ బిజీ అయిపోవడం వలన ట్రైనర్స్ స్కెడ్యూల్స్ కరెక్ట్గా మనకి సెట్ అవ్వడం కుదరక అట్లా డిలేలు జరిగినాయి. బట్ ఆల్రెడీ 2 batches వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ 2 batches వేరే సెంటర్స్లో పెట్టాము. సో ఒకటి మోస్ట్లీ మల్కాజ్గిరిలో ఒకటి, షామర్పేటలో ఒకటి రెడీగా ఉన్నారు. ట్రైనర్స్ కుదరంగానే ఆ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో అది వన్స్ ట్రైనింగ్ అయిపోగానే
అక్కడ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. అలానే మాకు చాలా గైడెన్స్ శ్రీధర్ గారు కూడా ఇస్తున్నారు. సో వారి ద్వారా కూడా మేము అది ముందుకు తీసుకెళ్ళాలని అనుకుంటున్నాం అన్నమాట. మామూలుగా నార్మల్గానే నేను మనం ఏం చేస్తున్నామో అదే పెట్టాను. బట్ షీ సెడ్ పద్మజ మేడంని చూశారు కదమ్మా ఇంతకుముందు, పద్మజ మేడంని చూశారు కదా. సో ఆ మేడం నాకు మెయిల్లో రాశారనమాట, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్ సుశీల, చాలా బాగుంది అన్నీ. ఇంకా నాకు క్వశ్చన్స్ లేవు నిన్ను మళ్ళీ అడగడానికి, అంటే వాట్ నెక్స్ట్ అని అడగడానికి లేదు. యూ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ అని. చాలా అది మనందరి సమష్టి కృషి, టీమ్ వర్క్ ఎప్పుడు విన్ అవుతుందమ్మా, సక్సెస్ అవుతుంది. సో మీరు కోఆర్డినేట్ చేస్తే మాతోటి మేము మిమ్మల్ని అంత ముందుకి మేము తీసుకెళ్ళగలం. వంశీ గారు చెప్తారు ఈ ప్రాజెక్ట్ గురించి. సుశీల గారు చెప్పినట్టు పద్మజ గారు చెప్పారు, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రపోజల్. బట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే చూసానో అది ఐ మీన్ ఇప్పుడు హాస్పిటల్స్ కట్టించాము, 2-3 హాస్పిటల్స్ హైదరాబాద్, నిజామాబాద్లో, ఖమ్మంలో ఐసీయూ యూనిట్స్ ఇచ్చాము. బట్ నాకు సర్ప్రైజింగ్ థింగ్ ఎక్కడొచ్చిందంటే అడిగిన రిక్వెస్ట్ ఎంత అమౌంట్, దాంట్లో అదొక 40 pages ప్రాజెక్ట్ రిపోర్ట్. అది ఒక్కొక్క పేజ్లో ఫస్ట్ మగం ఎంతమంది నేర్చుకున్నారు, డేట్ ఎంతమంది, బ్యాచ్ 1, బ్యాచ్ 2, WT1, మళ్ళీ ఒక్కొక్కరిది పేరు, ఫోన్ నెంబరు, అది మళ్ళీ అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫొటోస్, ఆ ఫొటోస్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్, అలా అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ మోటివేషన్ సెషన్స్ ఏవైతే ఇచ్చారో అవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఒక 40 page డాక్యుమెంట్. హాస్పిటల్స్ అవన్నీ వెళ్తే వాళ్ళు ఏమంటారు, ఆ పేషెంట్స్ వస్తున్నారు, మీరు ఆక్సిజన్ సిలిండర్స్ ఇచ్చారు, ఆక్సిజన్ యూజ్ అవుతుంది, ఇది అంతే చెప్పేసారు. ఏదైనా అడిగితే మేము ఒక ½ an hourలో నెంబర్స్ ఇస్తాము. ఇదేమో అదొక డాక్యుమెంట్, అదొక మ్యాగజైన్ లాగా, మొత్తం ఒక జర్నల్ లాగా వచ్చింది. అంత డీటెయిల్డ్ రిపోర్ట్. తన ప్రపోజల్ గురించి మాట్లాడితే రిపోర్ట్ చూసేది నేను కాబట్టి ఆ రిపోర్ట్ చూసి ఐ మీన్ ఇట్ విల్ బి ఫూలిష్నెస్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీవన్ టు గివ్ ఎ సిమిలర్ డీటెయిల్డ్ రిపోర్ట్. బట్ ఆ నమ్మకం ఏదైతే ఇదైందో ఇట్ ఈస్ బియాండ్ వర్డ్స్. సో థ్యాంక్స్. I would like to thank the teachers. Reena garu and Rupa garu, you done an excellent job. The teaching అనేది ఎవరైనా చెప్పగలరు, కానీ మీరు ఏదైతే కాన్సన్ట్రేట్గా చేసి వాళ్ళ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆర్ట్ నేర్చుకునేదాకా మీరు ప్రయత్నించాలి చూడండి, దానికి హ్యాండ్స్ ఆఫ్ అండి. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇన్ఫోసిస్, మా వైఫ్ కూడా ఇన్ఫోసిస్, ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్ సార్. సో వీ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ హ్యావింగ్ బోత్ పీపుల్ వర్కింగ్ అట్ హోమ్. ఫుడ్ కూడా వచ్చింది. ఓకే, బట్ ఈరోజు నేను ఎప్పుడైతే ఒక్కొక్కరిది ఇలా ఫీడ్బ్యాక్ వింటున్నానో, మీరు చెప్పారు ఒకటి, ఇంకొక 35,000 అనేసరికి వీళ్ళు అంటున్నారు మేము జాబర్ చేసి, అండ్ మీరు తను చెప్పింది లైక్ చదువుకున్న తర్వాత ఏదో ఒక జాబ్ చేయాలి, ఏదో ఒకటి సమ్ లైవ్లీహుడ్ ఉండాలి అని అనుకోవడం వేరే, దాన్ని ఒక పట్టుదలగా తీసుకొని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరే. సో ఆ ప్రాసెస్ మొత్తానికి మీరు మూలకారణం అయినసరికి అండ్ దానికి ఏదో సమ్ కార్నర్ మా సపోర్ట్ ఉంది అన్న ఒక సాటిస్ఫాక్షన్. కాబట్టి ఇలాంటి ఐ మీన్ సిఎస్ఆర్ కాబట్టి రోజు ఏదో ఒక ఈవెంట్, ఇప్పుడు రేపు ఒక ఈవెంట్ వెళ్తున్నా, ఇవన్నీ వెళ్తుంటేనే రాత్రి ఒక పీస్ఫుల్ స్లీప్ వస్తుంది. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఏదొచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆఫీస్ వర్క్లో ఉన్నా, రాత్రికి అరే మన వల్ల ఒక 100 జీవితాలు మారాయి, అదొక సాటిస్ఫాక్షన్తో రోజు అందరికీ థ్యాంక్స్ అండి. మీరు ఇంత కాన్సన్ట్రేషన్గా మీరు వచ్చి నేర్చుకున్న చాలామంది అవకాశాలు ఉంటాయి, కానీ అవకాశాలు ఎవరు యూటిలైజ్ చేసుకోరు. బట్ మీకు అవకాశాలు ఉన్నా మీరు వచ్చి మీరు టైం స్పెండ్ చేసి మీరు నేర్చుకున్నారంటే ఇట్స్ ఎ గ్రేట్ జాబ్ అండ్ కంగ్రాచులేట్ ఎవ్రీవన్ టు గెటింగ్ ద సర్టిఫికేట్ అండ్ లెర్నింగ్ ది స్కిల్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి ఇంటరాక్ట్ అయ్యాం కదా, సో ఇప్పుడు యాక్చువల్గా ట్రైనింగ్కి సంబంధించినంత వరకు వాళ్ళు పరిపూర్ణమైనటువంటి కృషి చేసి మీ అందరిని ఒక దోటికి తీసుకొని వచ్చి సమర్థులుగా తయారు చేస్తున్నారు.
ఇక్కడ నేను ఆలోచించేది ఏంటంటే మీరు నేర్చుకున్నటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో ఇక్కడదే కాదు, మీ ఓన్ టాలెంట్స్ కూడా ఏమున్నా కానీ ఒక పర్మనెంట్ సస్టైనబుల్ లైవ్లీహుడ్ అంటే స్థిరమైనటువంటి జీవనోపాధి మీరందరూ కల్పించుకునే విధంగా కృషి చేయాలనేటటువంటి విధంగా నేను తపస్వితో అసోసియేట్ అయ్యి కూడా చేస్తున్నాను. సో ఇందులో భాగంగానే మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద మహిళలను కూడా గుర్తించాము. దాదాపు 1000 మంది మహిళలు అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మీ అందరినీ కూడా ఒక గ్రూప్గా చేసి ఎవరి టాలెంట్స్ వాళ్ళన్నింటినీ కూడా సమన్వయం చేసి ఖచ్చితంగా ఇందాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 35,000 అనేటటువంటిది నాట్ ఏ జోక్ అండి కదా. ఎంత కష్టపడి చదువుకుంటే కానీ ఈరోజు ఒక 20,000 30,000 సంపాదించడం అంత ఈజీ కాదు. సో ఇది ఒక మంచి ప్రేరణ అందిస్తూ ఉంది. ఏంటంటే నేను మొన్న విలేజెస్కి పోయినప్పుడు సార్ ఒక 5,000 మాకు నెలకు వచ్చేటట్లు ఉంటే చూడండి మేము నిలబడకూడదు అంటే సింగిల్ మదర్స్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రకరకాలైనటువంటి వాళ్ళు. సో ఇది ఒక పెద్ద ప్రేరణ. ఇంతవరకు కూడా మనం సంపాదించి వచ్చే విధంగా వాళ్ళని తయారు చేయొచ్చు అనేది. కాబట్టి ఇన్ఫోసిస్ తర్వాత మిగతా సంస్థల భాగస్వామ్యం తపస్వి పర్టికులర్గా నేను పద్మా మేడంతో ఇందాక అదే అంటూ ఉండినాను. ఏంటంటే 20-25 ఏళ్ల కిందట మీరు తీసుకున్నటువంటి స్టెప్ ఈరోజు మహిళల జీవితంలో ఆర్థికాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తూ ఉంది అనేటటువంటిది నిజంగా ప్రశంసనీయం. పద్మ గారు, మన సుశీల మేడం అంత ఎంటైర్ టీం, ఇప్పుడు స్వప్న గారు, మొత్తానికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కూడా నేర్చుకొని వదిలేయకుండా సో ఖచ్చితంగా మీరు ముందుకు వస్తే కనుక రకరకాల అంటే ఒకటి ఫైనాన్స్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, అసలు మీరు ఏం చేయాలనే దాంట్లో కూడా మేము పరిపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించి కూడా మనం ఒక విజయ గాథను లిఖిద్దామని మీ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మాట్లాడమన్నారు కానీ అది కాకుండా ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. పద్మ గారికి చాలా థ్యాంక్స్. అసలు ఆవిడ ఈ ఫౌండర్గా ఇది స్టార్ట్ చేసినందుకు, ఇంత మంచి మనుషులతో కలిసి నేను వర్క్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పద్మ గారు ఎక్కడున్నారు కూడా నేను చెప్పగలుగుతాను అనమాట. ఇలాంటి వాళ్ళతో నేను పని చేస్తున్నాను అన్నది నాకు తెలియకుండానే వాళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళతో ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏంటి అన్నది అడుగుతూ ఉన్నారు నన్ను. సో అలాంటి ఇన్క్విజిటివ్నెస్తోని వాళ్ళ ఐడియాస్ కూడా కలుస్తున్నాయి మాతో. అది మా పద్మ వచ్చేసి నా స్కూల్ మేము ఇద్దరం 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. మా పద్మని మా గాడ్స్ బ్లెస్సింగ్ అది. ఇప్పటి వరకు మేమిద్దరం నాకు డిగ్రీ క్లాస్మేట్, కానీ ఇప్పటికీ నాతోనే జర్నీ చేస్తోంది. సో ఇవన్నీ కొన్ని మన గాడ్స్ అండ్ పీపుల్ అమ్మ. మనకి భగవంతుడు ఏ పని చెప్పాడో ఆ పని చేయడానికి మనం వస్తాము. వీ డోంట్ నో ద డెస్టినేషన్. ఐ వాజ్ ఏ గ్రాఫిక్ డిజైనర్ ఫర్ 15 years. అంటే వర్క్ చేస్తూ నేను ఇందులోనే ఉన్నాను. ఆఫ్టర్ కోవిడ్ ఐ స్టాప్డ్ వర్కింగ్. కానీ ఇలా చేయాలని, ఇలా చేస్తానని కూడా నేను ఎప్పుడూ అసలు అనుకోలేదు. సో ఇట్స్ ఆల్ గాడ్స్ డెస్టినేషన్. ఆయన మాకు రాసిన జాబ్ అనమాట ఇది. సో మీ అందరూ ఇలా పార్టిసిపేషన్ చేసి నిజంగానే వీళ్ళందరూ కూడా అని చెప్తున్నారు కదా వంశీ, ఏంటి అంటే పొద్దునంతా కష్టపడతాం. వాళ్ళైతే పాపం కార్పొరేట్లో ఇంకా అసలు నిద్రలేని రాత్రులు ఎన్నో ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. సో పడుకున్నప్పుడు నిజంగా ఆ మొమెంట్, ఆ కష్టమంతా ఒక్క సెకండ్లో తీసేసినట్టు అయిపోతుంది. ఎస్, ఏదో ఒక మామూలు నేను ఒక మంచి పని చేశాను, మా సంస్థ వల్ల మేము పనిచేసాం. ఇప్పుడు మేము తపస్విలో మేమంతా చేసేది కూడా మాకు మ్యాన్ పవర్ ఏం లేదమ్మా. మీరు ఎక్కడ చూసినా పద్మ, నేను, దిలీప్ గారు మేమే వర్క్ చేసుకుంటుంటాం అన్ని పనులు. అదే స్వప్న గారు కూడా ఆశ్చర్యపోతుంటాం. మాకు పెద్ద టీం ఏం లేదు, వీఆర్ ద టీం. మేము సింగిల్, మేమే గ్రూపు, అన్నీ మేమే చేసుకుంటాము. సో ఏంటి అంటే ఆయన ఇచ్చిన వర్క్ అనమాట, ఇది భగవంతుడు ఇచ్చిన వర్క్. దీనికి మేము ఎంత చేయగలమో, ఎంత కష్టపడగలమో మేము చేస్తాం. మీలాంటి వాళ్ళకి ఎంతమందిగా మేము సాయం చేయగలం. మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము 10 అడుగులు మీ దగ్గరికి వస్తాం అలాగా. కానీ ఇది నిలబెట్టుకోవాలి. నేను చెప్పేది అదే, మీకు అంతా ఎప్పుడు చెప్తాను మీ క్లాసెస్లో. కంటిన్యూటీ ఉండాలి. ఆపేయద్దు. మీరు కంటిన్యూ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి అనుకోండి. మీకు డౌట్ వస్తే మా దగ్గర రండి, మళ్ళీ మాట్లాడతాం, మళ్ళీ మోటివేట్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. లంచ్ వచ్చింది. ముందు ఇన్ఫోసిస్ వాళ్ళు ఫోన్ చేశాక మీరందరూ బ్యాచ్ వైజ్గా వెళ్ళండి. గ్రూప్ ఫొటోస్ కూడా తీసుకుందరు. కానీ పద్మజ గారు స్పాన్సర్ చేస్తాము అన్నది ఇట్ వాజ్ అ వెరీ వెరీ బిగ్ స్టెప్ ఫర్ తపస్వి. I know, I have witnessed the kind of elation they went through. So thank you so much, and hopefully we'll see more collaborations with Infosys. మొదలుపెట్టినప్పుడు 25 సంవత్సరాల కిందట తనకు అన్ని బాధ్యతలు ఉన్నా కానీ కేవలం ఈ విధమైనటువంటి సమాజ సేవ కోసమే తన జీవితాన్ని మొత్తం అంకితం చేశారు. అది గ్రేట్ స్టెప్. అయితే తర్వాత నేను వినింది సుశీల మేడం గారు కూడా తాను కష్టపడి సంపాదించిన మంత్లీ శాలరీని కూడా తీసుకుపోయి తపస్వి యొక్క దీనికి మాత్రమే ఖర్చు పెడుతూ, అంటే వాళ్ళ కమిట్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కానీ సమాజ సేవ మీద కానీ ఎంత ఉందో మనం గుర్తించవచ్చు.
దీనికి నేను ప్రత్యేకంగా మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఒక్కసారి స్టాండింగ్ ఓవేషన్ లేసి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టమని. సో థ్యాంక్ యూ సంస్థ నుండి ఇచ్చారు కాబట్టి మనం కూడా ఫౌండర్ గారికి, అధ్యక్షురాలు గారికి చిరు సత్కారం చేసుకుంటాము. ఆగనా Yes, you come inside. Yeah, same lane. మనం ఎందుకు కష్టపడుతున్నాం? డబ్బులు సంపాదించాలని కదా. సంపాదించిన తర్వాత ఏం చేయాలనేది క్వశ్చన్. अज्यूम कि एवरीवन हिंदी इज ओके. हाँ, सो सबको पता है कि सेविंग्स अकाउंट एक्चुअली क्या होता है, राइट? सो सेविंग्स अकाउंट में लोग अपनी जो भी सेव English? Okay, fine. So I'm assuming everyone understand what savings mean, right? And we being a woman, we are the pillar of savings. We understand more than other member of the family. So bank is an institution. Value. One thing. Number two, if you keep that one at home, at one point of time, you yourself will withdraw, and it will be. And the branch is at ECI Crossroad, near to that. So I appreciate every one of you. Visit the branch and just open. We as in bank, we give a special woman account. So like that you can have your own savings. We give zero balances account for kids. We give recurring deposit. So there are so many features and values. The only message is if you start today, you will get future also. Okay, so start early, you start savings, you get add-on values. So if you guys have not started yet having a savings bank account, please do visit Ujjivan Bank and open a savings account. That's very important. The earlier you save, keeping in, again I repeat, keeping at home doesn't make sense. So it's better आप लोग ब्रांच जाइए या बैंक जाइए, खाता खुलवाइए और अपने फंड्स को वहाँ पे सेव करिए. Once you open the account, there are so many savings features, schemes, which bank people will yourself tell you and educate you. So the message is come and visit the branch and have savings feature. And we being a woman, we should do this. Okay? Thank you. కోసం ప్రత్యేకమైనటువంటి అకౌంట్ ఉంది, సేవింగ్స్ అకౌంట్. కేవలం 5,000 రూపీస్ బ్యాలెన్స్తో మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీరు బ్రాంచ్కి రావాల్సిన పనే లేదు. వాళ్ళ యొక్క అధికారులు కానీ వాళ్ళ యొక్క ఏజెంట్స్ కానీ అక్కడ మీ ఇంటి దగ్గరికి వచ్చి అకౌంట్ కూడా ఓపెన్ చేయిస్తారు. ప్లస్ మీరు ఎప్పుడైనా కానీ క్యాష్ డిపాజిట్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళే వచ్చి తీసుకొని అకౌంట్లో క్రెడిట్ చేసేటటువంటి, అంటే ఇంటి దగ్గర మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు అదే పనిగా టైం స్పెండ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత ఎంత తొందరగా మీరైతే ఈ విధమైనటువంటి సేవింగ్స్ ఖాతాను ఓపెన్ చేసుకుంటారో భవిష్యత్తులో అంత ఎక్కువ పెద్ద ఫండ్ కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఫండ్ కూడా ఏ విధంగా ఇన్వెస్ట్ చేసుకోవాలనే దాని మీద కూడా బ్యాంక్ అనేక రకాలైనటువంటి, ఒకసారి మీకు రిలేషన్షిప్ అనేటటువంటిది మొదలవుతే ఖచ్చితంగా వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు అనేటటువంటిది మేడం చెప్పినట్టు సందేశం. మై మెసేజ్ కూడా ఏంటంటే, ఇప్పుడు మీరు కష్టపడి సంపాదించినటువంటి డబ్బును మనం దగ్గర ఉంటే ఏదో రకంగా ఖర్చు అవుతుందండి, ఎవరికైనా కానీ. అది పిల్లలు కావచ్చు, మనకు కావచ్చు, ఏ విధంగా అవుతుంది. ఖచ్చితంగా అది ఫోర్స్డ్ సేవింగ్స్ అనుకోండి, ఇంకో రకంగా అనుకోండి. మీరు ఒక ఖాతాను చేసేసి దాంట్లో వేసేస్తే అమౌంట్ కనుక రెగ్యులర్గా మీరు మొదలు పెట్టారంటే ఒక 20-25 ఏళ్ల క్రమంలో, 10-15 ఏళ్ల క్రమంలో ఏమవుతుందంటే మనము ఊహించినంత డబ్బు దాంట్లో చేరుతూ పోతుంది. అప్పుడు మీరు ప్రౌడ్గా, నేను చూడు నా డబ్బుతో ఇల్లు కొనుక్కున్నాను, లేదంటే నా డబ్బుతో కారు కొనుక్కున్నాను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ యొక్క అవసరాలు ఏమి ఉంటాయి, లేదంటే పిల్లల్ని చదివించుకున్నాను కదా. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు డెఫినెట్గా, నా సజెషన్ కూడా ఏంటంటే మేడం చెప్పినట్ల, పర్టికులర్లీ వెన్ లేడీ బ్రాంచ్ మేనేజర్ షీ విల్ బి మోర్ కన్సర్న్. అంటే ఏంటంటే ఒక మహిళగా తను మరింతగా సహకారాన్ని అందించడానికి కృషి చేస్తుంది. పర్టికులర్గా మహిళలు కూడా ఏంటంటే అండి, డబ్బు మన సొంత డబ్బు ఉన్నప్పుడు ఏంటంటే గౌరవం కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది, అంతే కదా.
సో ఇది మేడం నుంచి వచ్చినటువంటి సందేశం. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరు కూడా ఇక్కడికి వచ్చి ఇంత ఓపిక్గా ఉండి ఈ యొక్క సమావేశాన్ని అత్యంత ఘనంగా సక్సెస్ఫుల్ చేసినందుకు ఒక్క నిమిషం జస్ట్ ఐ కాల్ సుశీల మేడం పద్మ మేడం. సో కల్చరల్ వింగ్లో తను అనమాట ఈసారి మా తపస్విలో జాయిన్ అయ్యి షీస్ టేకింగ్ అవర్ తపస్వి హెడ్. Claps, Amma. A small participation. Thank you. Thank you, Sirisha garu. శిరీష మేడం మెయిన్. సో ఇప్పుడు మేము ఏప్రిల్లో ఒక ఇంటర్నేషనల్ లెవెల్ డ్యాన్స్ కల్చరల్ ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. త్రూఅవుట్ ఇండియా అంటే అన్ని స్టేట్స్ నుంచి కూడా వాళ్ళ యొక్క కల్చరల్ ఆర్ట్ ఫామ్గా చేద్దాం అనుకుంటున్నాం. సో ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్తున్నాం. అందులో మనకి మెయిన్ పర్సన్ ఇక్కడ ఏప్రిల్లో అది కూడా ఉంటుంది. సో దాన్ని కూడా మీ అందరికీ అడ్వాన్స్గా పెద్ద ప్లాన్ చేస్తున్నాం. Claps, Amma. నీలోఫర్ మేడం సార్ నాకు పరిచయం చేశారు, ఊరికే ఫోన్ చేశాను అంతే. ఒకసారి మా టైం అసలు అందరినీ చాలా మందిని పిలుస్తాం బ్యాంక్ నుంచి, ఎవరు టైం ఇవ్వరు, వాళ్ళ బిజీ అందరూ. షీఈ్ బ్రాంచ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ యాక్చువల్గా. సో మన కోసం టైం కేటాయించి వచ్చినందుకు పెద్దగా క్లాప్స్. థ్యాంక్ యూ సో మచ్. మా జర్నీలో యూ విల్ బీ అ పార్ట్స్ ఆఫ్ జీవన్ బ్యాంక్. యా, మా జర్నీలో ఉండాలి కంపల్సరీగా. ఇన్ వాట్ వే వీ విల్ ప్రొసీడ్ అనేది. థ్యాంక్ యూ. అండ్ ప్లీజ్ హ్యావ్ లంచ్ అండ్ గో సార్ ప్లీజ్. ఓకే, లత గారు తీసుకుంటారు. క్లాప్స్. 100% అటెండెన్స్, ఫుల్ అటెండెన్స్. శారదా బ్యాచ్ 3 గాంధీనగర్. కంగ్రాచులేషన్స్ అమ్మా అందరికీ. మనీషా బ్యాచ్ 8 నాగారం బ్రాంచ్. 12th batch కంగ్రాచులేషన్స్ అమ్మా. సార్ ప్లీజ్. 7th బ్యాచ్ రాజేశ్వరి. 100% అటెండెన్స్ ఇప్పుడు కూడా అంతే. కంగ్రాచులేషన్స్ రాజేశ్వరి. ఇంకా గాంధీనగర్ నుంచి ఇంకెవరైనా ఉన్నారా? రూప గారు, రూప గారు గాంధీనగర్ నుంచి ఇంకెవరైనా ఉన్నారా? అమ్మాయి రాలేదు.